ఇండియా న్యూస్ కి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చగా మారిన బండి భగీరథ పోక్సో కేసు విషయంలో ప్రజలలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలి అంటూనే రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నదాతలు, నిరుద్యోగుల నుండి వస్తున్న మాట. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ప్రధాన సమస్యలుగా ఉన్న నేపథ్యంలో వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం, ప్రజల పక్షాన మీడియా నిలవవలసిన అవసరం ఉందని ప్రజా సంఘాల నుండి వినిపిస్తున్న మాట. బండి భగీరథ పోక్సో కేసుపై ప్రజల స్పందనేంటి? పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై అన్నదాత ఆవేదన ఏంటి? గ్యాస్ సమస్యపై చిరు వ్యాపారుల స్పందనేంటి? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్త వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. బండి భగీరథ్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పేరు. రెండు తెలుగు రాష్ట్రాల పల్లెల్లో కూడా ఈ మాటను, ఈ బండి భగీరథ్ పేరును యువకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. సామాన్యులు సైతం సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పేరును మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. డిజిటల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఈ వార్తను ప్రత్యేక వార్తగా వండి వాచిన పరిస్థితి కనపడిన నేపథ్యం. ఈ బండి భగీరథ్ వార్తకు ఇంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉందా? ఇంత ప్రాధాన్యత ఇవ్వవలసిన వార్తగా దీన్ని చూడాలా అనే విధంగా కూడా పల్లె గ్రామాల నుంచి కూడా యువకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి, ఉద్యోగులు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితులు అసలు ఈ బండి భగీరథ్ వార్త అనేది ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బండి భగీరథ్ అనే యువకుడు నాపై అఘాయిత్యం చేశాడు అనే విధంగా ఒక బాధితురాలు కేసు పెట్టిన నేపథ్యంలో కేసు వివరాలు కానీ ప్రతి ఒక్కటి కానీ సమాజానికి మొత్తం తెలిసిన విషయమే. ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. క్లుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కేసు పెట్టిన నేపథ్యంలో, కేసు పెట్టిన నాటి నుండి కూడా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఈ వార్తకు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యం. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఈ వార్తను ప్రధానంగా తీసుకోని పరిస్థితి కూడా కనపడిన నేపథ్యం. వార్తను ప్రసారం చేయనటువంటి మీడియా కూడా ఉన్న నేపథ్యం. తదుపరి బాధితుడు కూడా ఆ బాధితురాలిపై నాపై అనవసరంగా కేసు పెట్టింది. నేను ఎటువంటి అఘాయిత్యం కానీ ఎటువంటి ఇది కానీ చేయలేదు, నేను ఒక మంచి వ్యక్తిని అనే విధంగా ఇతను ఆయన బాధితురాలే నా మీద అనేక రకాలుగా ఆరోపణ చేస్తుంది. ఇది ఆరోపణే తప్ప వాస్తవం కాదు అనే విధంగా ఇతను కేసు పెట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇతను కేసు పెట్టిన తర్వాత ఈ వ్యవహారానికి ప్రధాన ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యం. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద అప్పటి నుండి ప్రత్యేక వార్తగా, ప్రత్యేకంగా దీనిలో వార్తను వండి వార్చే విధంగా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఒక మెయిన్ వార్తగా తీసుకొని ప్రసారాలు చేసిన పరిస్థితి కనపడిన నేపథ్యం. తర్వాత ఈ పోలీస్ కేసులు ఇరువురు పెట్టుకున్న నేపథ్యం. ఈ పోలీస్ కేసుల తర్వాత పోలీస్ శాఖ ఏ విధంగా వ్యవహరించింది, రాజకీయ పార్టీలు ఏ విధంగా వ్యవహరించాయి, అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరించింది, ఈ అధికార పార్టీ వ్యవహార తీరులో కావచ్చు, పోలీసు వ్యవహరించిన తీరులో కావచ్చు, ఇతను బాధితుడు వ్యవహరించిన తీరులో కావచ్చు, బాధితురాలు వ్యవహరించిన తీరులో కావచ్చు, కొన్ని మీడియాలు బాధితురాల వైపు, కొన్ని మీడియాలు బాధితుడి వైపు మొగ్గు చూపిన నేపథ్యం. ఈ విధంగా చర్చలు కొనసాగిన నేపథ్యం. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సొంతంగా అతనే వచ్చి సరెండర్ అవ్వాలనే విధంగా, పోలీస్ శాఖ మేమే పట్టుకుంటాం అనే విధంగా కొనసాగిన నేపథ్యం. తదుపరి పోలీసులు మరి మేమే పట్టుకున్నాం అనే విధంగా వారు చెప్తున్న నేపథ్యం. లాయర్లు తీసుకొని వచ్చి బండి భగీరథ్ తరపు న్యాయవాదులు తీసుకొచ్చి మేమే అప్పచెప్పాము అనే విధంగా చెప్పడం. వారు చెప్పిన దానిలో వీరు చెప్పిన దానిలో ఎంతవరకు న్యాయం ఉంది అనేది సమాజానికి తెలిసిన విషయమే. బాధితుడు స్వయంగా వచ్చి సరెండర్ అయ్యాడా, పోలీసులు పట్టుకున్నారా అనేది ప్రతి క్షణం కూడా, ప్రతి విషయం కూడా సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ప్రతిదీ ప్రత్యేక వార్తగా చూపించిన నేపథ్యంలో సమాజానికి మొత్తం తెలిసిన విషయమే. పోలీస్ శాఖ వ్యవహరించిన తీరు కావచ్చు, రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరు కావచ్చు, బాధితుడు వ్యవహరించిన తీరు కావచ్చు, బాధితురాలు వ్యవహరించిన తీరు కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా
సమాజం మొత్తం క్షణం తెలుసుకున్న నేపథ్యం, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉన్న నేపథ్యంలో ఇవాళ టీవీల ముందు కూర్చొని చూసే పరిస్థితి లేని ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బండి భగీరథ కేసు ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఏ విధంగా పరిణామ క్రమం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఏం జరిగింది, కోర్టు నుండి ఇతనికి రిమాండ్ ఏ విధంగా రిమాండ్ విధించిన విషయం కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే. ఇంత ఇదిగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అంటే అసలు ఈ కేసుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఏంటి? ఇంతకుముందు అనేక పోక్సో కేసులు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిపై కూడా ఇటువంటి చర్చ కొనసాగిందా? ఇంత ప్రాధాన్యత ఇచ్చారా? ఈ విధంగా పోలీస్ శాఖ వారు వ్యవహరించారా? పోలీస్ శాఖ వారు కూడా ఇంతకుముందు పోక్సో కేసులు ఎన్నో జరిగిన నేపథ్యంలో సామాన్యులపై, సామాన్య మహిళలపై, సామాన్య యువతులపై ఎన్నో ఘోరాలు జరిగిన నేపథ్యంలో వారిపై ఇటువంటి విధంగా చర్యలు తీసుకున్నారా? వారిపై చర్యలు ఏ విధంగా తీసుకున్నారు? వారికి ఏ విధంగా న్యాయం చేశారు? మరి ఇవాళ ఈ విషయానికి వచ్చే వరకు ఏ విధంగా వ్యవహరించారు అనేది సమాజం మొత్తం కూడా ఇవాళ గమనిస్తున్న పరిస్థితి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ కేసులో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్న పరిస్థితే. ఈ పరిస్థితిలో మనం చెప్పబోయేది ఏంటంటే, మనం సర్కార్ ఇండియా నుంచి చెప్పబోయేది ఏంటంటే, ఈ కేసుకి ఈ పోక్సో కేసుకి, బండి భగీరథ్ కేసుకి ఇంత ప్రాధాన్యత ప్రతి ఒక్కళ్ళు ఇవ్వవలసిన అవసరం ఉందా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సమస్యలు లేవా? ఈ సమస్యలపై అనేక సమస్యలు ఉన్న నేపథ్యంలో ప్రతి సమస్యపై కూడా ఎంత స్పందన, ఎంత ప్రత్యేక వార్తగా, ఇటువంటి ప్రత్యేక వార్తగా వాటికి ఆ సమస్యలపై ఎందుకు ఇవ్వట్లేదు? అవి ప్రత్యేక వార్తలు కావా అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయాన్ని బేరీజ్ చేసుకొని మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్, ప్రతి వార్తలో కామెంట్స్ కూడా ఇవే కనపడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ రాష్ట్రానికి వచ్చే వరకు 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గ్యాస్ కానీ, డీజిల్ కానీ, పెట్రోల్పై కానీ ఎటువంటి భారం పడదు అనే విధంగా చెప్పిన నేపథ్యంలో, ఎలక్షన్లు అయిపోయిన నేపథ్యం, గెలుపు ఓటములు జరిగిన నేపథ్యం, తర్వాత గ్యాస్ సమస్య వచ్చిన నేపథ్యం, గ్యాస్కి అనేక రకాలుగా సమాజం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. చిరు వ్యాపారులు మరీ ఇబ్బందికరంగా, వారి జీవనమే ఇబ్బందికరంగా మారిన నేపథ్యం ఈ గ్యాస్ సమస్య వల్ల. ఈ గ్యాస్ సమస్య వల్ల వినియోగదారులు కూడా టిఫిన్ చేయాలంటే టిఫిన్ రేట్లో కూడా 10 రూపాయలు, 15 రూపాయలు ఎక్కువగా పడిన నేపథ్యం, వినియోగదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యం, పెట్రోల్ డీజిల్ పెరిగిన నేపథ్యం, పెట్రోల్ డీజిల్పై పెరిగిన నేపథ్యంలో ఈ వార్తని ఎంతమంది ఏ విధంగా ప్రసారం చేశారు? ఈ వార్త పెట్రోల్ డీజిల్ పెరిగిన దానిపై ఎవరు స్పందించారు, ఎంతవరకు స్పందించారు, దీనిపై అడిగిన వారు ఉన్నారా, దీనిపై స్పందించిన వారు ఉన్నారా అనే విధంగా వినియోగదారులు ఇవాళ పెట్రోల్ కొట్టించుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ద్విచక్ర వాహనాలు కావచ్చు, రైతులు ట్రాక్టర్లు రైతులు కావచ్చు, 4 చక్రాల వాహనాల వారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, పండించిన పంటను కొనే పరిస్థితి లేక, ఈ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యం, బస్తాలు లేక, లారీలు లేక రైతులు ధర్నాలు చేస్తున్న పరిస్థితిని మీడియా, సోషల్ మీడియా దగ్గర నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు రైతుల పక్షాన ఎంతవరకు మాట్లాడారు, ఎంతవరకు పోట్లాడారు అనే విషయం ఇవాళ అడుగుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. కల్తీ వ్యవహారాలకు వచ్చే వరకు ప్రతిదీ కల్తీనే. భోజనం రెస్టారెంట్లో కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెక్టర్లో కావచ్చు, ప్రతి చోట కావచ్చు, నూనె కావచ్చు, టీ పొడి కావచ్చు, కారం కావచ్చు, పిల్లలు తాగే పాలు కూడా కల్తీ మీద జరుగుతున్న నేపథ్యంలో ఈ కల్తీపై ఎంతవరకు స్పందిస్తుంది మీడియాలు, ఎంతవరకు సోషల్ మీడియా స్పందిస్తుంది అనేది ఇవాళ ఎన్ని స్పందించినాయి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అనేది ప్రధాన వార్తగా ఇవాళ చూపించే పరిస్థితి లేని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చే వరకు రైతుల సమస్య ఇప్పుడు ప్రధానంగా కనపడుతున్న నేపథ్యం, కార్మికుల సమస్య ప్రధానంగా కనపడుతున్న నేపథ్యం, గ్యాస్ సమస్య ప్రధానంగా కనపడుతున్న నేపథ్యం, పెట్రోల్ డీజిల్ సమస్య ప్రధానంగా కనపడుతున్న నేపథ్యం,
పెట్రోల్ డీజిల్ ఏ విధంగా ఏ రోజుకి ఎంత పెరుగుతుందో అనే విధంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యం. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్కి ఎటువంటి ఇబ్బంది లేదు అనే విధంగా చెప్పిన నేపథ్యం. ఎలక్షన్లు అయిపోయిన తదుపరి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యం. సామాన్యుడు నడ్డి విరిగిన పరిస్థితి కనపడిన నేపథ్యం. రైతు పరిస్థితిని, రైతు పండించిన ధాన్యాన్ని ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, బస్తాలు అందిస్తున్నారా, లారీలు అందిస్తున్నారా, ఆ ధాన్యాన్ని ఎంతవరకు గిట్టుబాటు ధర కొంటున్నారు, దళారీల పరిస్థితి ఏంటి అనే విధంగా ఇవాళ కొనసాగుతున్న నేపథ్యం. 2 రాష్ట్రాల్లో కూడా బెల్ట్ షాపుల పరిస్థితి ఇవాళ ప్రధానంగా కనపడుతున్న నేపథ్యం. మహిళలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. మంచినీటి సమస్య ఇవాళ ప్రధానంగా కనపడుతున్న నేపథ్యం. ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అనేక సమస్యలు కనపడుతున్న నేపథ్యంలో ఇవాళ బండి భగీరథ్ అనేది ఇవాళ ఈ వార్త అనేది ప్రధాన అంశంగా ఇవాళ కొద్ది రోజులుగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రధాన వార్తగా చూపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధాన వార్తలు ఇవన్నీ ప్రధాన వార్తలు కావా? రైతు సమస్య ప్రధాన వార్త కాదా? గ్యాస్ డీజిల్ సమస్య ప్రధాన వార్త కాదా? పెట్రోల్ సమస్య ప్రధాన వార్త కాదా? పల్లెల్లో బెల్ట్ షాపుల పరిస్థితి ప్రధాన సమస్య కాదా? అనారోగ్యాల పాలవుతున్న హాస్పిటల్లో మందులు లేని పరిస్థితి ప్రధాన సమస్య కాదా అనే విధంగా ఇవాళ మంచినీటి సమస్య ప్రధాన సమస్య కాదా అనేక విధంగా మాట్లాడుతున్న పరిస్థితి ఇవాళ కనపడుతున్న నేపథ్యం. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ అనే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ప్రతి విషయం కూడా క్షణాల మీద సెల్ ఫోన్లో వారికి విషయాలు తెలుస్తున్న నేపథ్యంలో ప్రతి విషయానికి ప్రజలు స్పందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మీడియా ఏ విధంగా ధనికులకు, రాజకీయ నాయకులకు, రాజకీయ పక్షాలకు మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, సామాన్యులకు మీడియా ఏ విధంగా పనిచేస్తుంది, చట్టాలు ఏ విధంగా ధనికులకు, రాజకీయ నాయకులకు, బడా బాబులకు ఏ విధంగా చట్టాలు పనిచేస్తున్నాయి, సామాన్యులకు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ప్రభుత్వాలు ఏ విధంగా ఎవరికి ఏ విధంగా ఒత్తాసు పలుకుతున్నాయి అనే విధంగా ఇవాళ ప్రతి సామాన్యుడు గమనిస్తున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బండి భగీరథ్ కేసు విషయానికి వచ్చే వరకు ప్రతి ఒక్కరు గ్రామ స్థాయి నుండి కూడా యువకులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మా సమస్యలు అనేవి పట్టవా, మేము మా సమస్యలు ప్రధానంగా చూపించలేరా, మా సమస్యలు ప్రధానం కాదా, బండి భగీరథ్ కేసు ఇవాళ ప్రధానం అనే విధంగా ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. రేపు రాబో రోజుల్లో మీడియా ఏ విధంగా ప్రవర్తిస్తుంది, మీడియా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, చట్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిన విషయమే తప్ప దానికి పరిష్కారం ఉందో లేదో తెలియని పరిస్థితి కనపడుతున్న నేపథ్యం. నమస్తే.